హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 16 లక్షల రూపాయల శాలరీ, 5 పోస్టులు అయితే ఉన్నాయి. బీటెక్, పీజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి మనకి 27 ఏప్రిల్. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు, కానీ మనకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళకి ఉపయోగపడడం జరుగుతుంది. వారికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిట్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కంప్యూటర్ సైన్స్, ఐటీ ప్రొఫెషనల్ రెగ్యులర్ బేస్లో తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ బేస్లో తీసుకుంటున్నారు. మనకి తర్వాత ఏమున్నాయంటే అసిస్టెంట్ మేనేజరు ఐటీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో టోటల్ 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేటప్పుడు 32 సంవత్సరాలు. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ప్రోగ్రామింగ్లో టోటల్ మనకి 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అండ్ డేటా సెంటర్కి 1 వేకెన్సీ అయితే ఉంది. టోటల్ 32 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో మనకి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ సెక్యూరిటీలో మనకి బీటెక్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినా కానీ, ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ కానీ, తర్వాత కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చదివినా కానీ, పీజీ చదివినా కానీ సేమ్ గ్రూపుల్లో. దాంతో పరంగా మనకి ఆ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ అయితే ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఏమేమి చేయాలనేసి. దీంట్లో మనకి ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ మేనేజర్కి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వారు పీజీ చదివిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్ని కంప్యూటర్ సైన్స్, ఐటీ 2 ఇయర్స్ దీనికి కూడా ఎక్స్పీరియన్సే అడగడం జరుగుతుంది. తర్వాత ఐటీ మేనేజరు, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఐటీ డేటా సెంటర్కి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు, తర్వాత పీజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంది. మనకి ఇలాంటి జాబ్ని అస్సలు వదులుకోవద్దు. మనకి ఎగ్జామ్ అయితే మనకి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 అవర్స్లో మనకి క్వశ్చన్స్ రాయడానికి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తం అటెండ్ అయితే అవ్వండి. తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్లో 60% తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో 40% తీసుకోవడం జరుగుతుంది. మనకి ఒక పోస్ట్కి 6 అయితే తీసుకుంటారనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 ఇయర్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా చాలా అవైలబుల్గా అయితే ఉంది. సంవత్సరానికి మనకి బేసిక్ పే అయితే 40,000 రూపాయలు. అన్ని అలవెన్స్లు కలిపి మన సంవత్సరాలకు 16 లక్షల రూపాయలు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫీ వచ్చేటప్పటికి జనరల్, ఈ ఓబీసీ వారికి 600 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది, ప్లస్ ట్యాక్సెస్. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మనకి 300 రూపాయలు అయితే ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దానికి కాంటాక్ట్ అయితే అవ్వండి. రిటన్ ఎగ్జామినేషన్ మనకి 6 స్టేట్స్లో అయితే ఉంటుంది. ఏమేమి స్టేట్లో ఉందంటే ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, ముంబై, భువనేశ్వర్, గౌహటి. మన దగ్గరగా బొంబాయి ఉంది, బెంగళూరు ఉంది. మీరు భువనేశ్వర్, బెంగళూరు ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఎక్కడైనా పెట్టి ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్ సిలబస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఈ పేజీల్లో. నేను డిస్క్రిప్షన్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మాడిఫై అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే చేయవలసి ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అన్ని రకాల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని అన్నిటిని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత హార్డ్ కాపీ అయితే మనం సెండ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫాము, సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్ కాపీసు, రీసెట్ సైజ్ ఫొటోస్, తర్వాత హై స్కూల్ సర్టిఫికేట్, నేమ్,
సారీ, హార్డ్ కాపీని అయితే పంపించిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఇక్కడ. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. హార్డ్ కాపీని పంపించిన అవసరం లేదు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా స్కాన్ చేసి మనకి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్‌లో. నేను తప్పుగా చెప్పాను అక్కడ. అందుకు మళ్ళీ కరెక్షన్ చేసి చెప్తున్నాను. మనం హార్డ్ కాపీని అయితే పంపించిన అవసరం లేదు. ఇక్కడ నో అని రాసి ఇవ్వడం జరిగింది, నాట్ అనేసి. ఇయన్నీ కూడా అప్లోడ్ చేసేటప్పుడు స్కాన్ కాపీ రెడీ చేసుకొని అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 27/4/2026కి లెక్క పెట్టవలసి ఉంటుంది. 18-32 సంవత్సరాలు ఉన్న అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి 2/4/2026 నుంచి మొదలైంది. ఆ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 27/4/2026కి అప్లై చేసుకోవచ్చు. మరి రిటన్ టెస్ట్, అడ్మిట్ కార్డ్‌కి ఇంకా డేట్స్ అయితే రాలేదు. దీని వెబ్సైట్‌ని అయితే తరచుగా చూడండి. ఈ నోటిఫికేషన్ ఫుల్‌గా చదివిన తర్వాతే అప్లై అయితే చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క లింక్‌ని, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌ని టెలిగ్రామ్‌లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేయండి. మరొక్కసారి చెప్పడం ఏంటంటే, మీ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ అని. ఓకే, బాయ్.